దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. మహిళల కోసం నిరంతరం ఆలోచిస్తూ నిరంతరం తపన పడుతూ అధికారంలోకి వచ్చిన 21 నెలల్లోనే 80,000 కోట్లు మహిళల కోసం కేటాయించి మహిళలకి ఇళ్ల పట్టాలిచ్చి మహిళలకి ఆసరా ఇచ్చి మహిళలకి అమ్మఒడి అంటూ ధైర్యాన్ని ఇచ్చి ఒక గొప్ప వ్యక్తిగా ఒక గొప్ప నాయకుడిగా నిలబడి ప్రతి మహిళని ఒక అక్కగా చెల్లిగా అవ్వగా ఇలా ముద్దుగా కుటుంబ సభ్యులుగా పిలుచుకుంటూ నేనున్నా మీకు అని ధైర్యాన్ని ఇచ్చి ప్రతి మహిళ బయటకు వచ్చి పనిచేయడానికి ఒక అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి సేఫ్టీ కోసం దిశ అనేటువంటి యాప్లను తీసుకొచ్చి చట్టాలు తీసుకోవడానికి ప్రయత్నం చేసి ఇలా పోరాడినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిగా ఉండడానికి కూడా ఈరోజు నేను చాలా గర్వపడుతున్నాను. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలందరి తరఫు నుంచి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎస్ త్వరలోనే మళ్ళీ ఆయన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడబోతున్నామని మహిళలందరూ కూడా ఈసారి అన్న వైపు నిలబడి అన్నని మళ్ళీ గెలిపించుకుంటారని మాటిస్తూ అన్నకి ఈ సందర్భంగా మరొకసారి మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.